నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి కె అంబికా సోని తెలిపారు. రైతు బీమా పథకాన్ని 2018-19 సంవత్సరంలో ప్రవేశపెట్టారని, దీనిలో రైతుల తరపున ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఏదైనా కారణంతో రైతు బీమాలో నమోదు చేసుకున్న రైతులు మరణించినట్లయితే ప్రభుత్వం ఎల్ఐసి ద్వారా ₹5 లక్షలు నామినీకి అందించడం జరుగుతుందన్నారు. రైతు బీమా పథకానికి జూన్ 28వ తేదీ 2024 నాటికి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు గల రైతులు పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు కోసం రైతు బీమా దరఖాస్తు ఫారం, రైతు పట్టా పాస్బుక్ జిరాక్సు, రైతు ఆధార్ కార్డు జిరాక్సు, నామినీ ఆధార్ కార్డు జిరాక్సు, సర్టిఫికేట్లు గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద రైతు బీమా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వివరించారు. అదేవిధంగా ఇప్పటికే రైతు బీమా చేయించుకున్న రైతులు ఆధార్ కార్డులో నామినీ వివరాల్లో ఏదైనా మార్పులు ఉంటే ఈ నెల 30వ తేదీ వరకు వ్యవసాయ విస్తరణ అధికారికి తెలపాలన్నారు. ఇది వరకు దరఖాస్తు చేసుకున్న రైతులు మరలా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొత్తగా పాస్బుక్ ఉన్నవారు, ఇంతకుముందు రైతు బీమా లేని వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు సూచించిన జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని.